ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంతో తెలంగాణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంటల్లో 17 మంది మృతి చెందడం యావత్ రాష్ట్రాన్ని విషాదంలోకి నెట్టింది. చిన్నారులు సైతం ప్రమాదంలో చనిపోవడం కలిచివేస్తుంది. కాగా గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదైంది. చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఉత్కర్ష్ మోదీ బంధువు ఫిర్యాదు చేశారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు. 6 గంటల 45 నిమిషాలకు సమీప బంధువు ఫోన్ చేసి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. తాము హుటాహుటిన వెళ్లి చూసేసరికి ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో ఉన్నారన్నారు. 17 మంది అపస్మారక స్థితిలో ఉన్నవారిని బయటికి తీసి హాస్పిటల్ కు తరలించారని తెలిపారు. వీరితో పాటు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కృష్ణ పెరల్స్, మోడీ పెరల్స్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయన్నారు. అగ్ని ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేయాలని మృతుల బంధువు కోరారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న చార్మినార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా విచారణకు ఆదేశించారు. అయితే అసలు ఈ మంటల వెనుక మర్మం ఏంటి? షార్ట్ సర్క్యూటేనా, మరేమైనా కారణాలున్నాయా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 17 నిండు ప్రాణాలను బలి తీసుకున్న చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? అధికారులు ఎంతగానో శ్రమించినా అంతమంది ఎందుకు చనిపోయారు? ఇంట్లో మంటలు అంతలా ఎలా వ్యాపించాయి అనే విషయాలపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. అగ్ని ప్రమాదంతో పెను విషాదాన్ని మిగిల్చిన గుల్జార్ హౌస్ ఇంట్లో తరచూ విద్యుత్ సమస్యలు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రమాదంలో అంతగా మంటలు వ్యాపించడానికి అసలు కారణం ఇంట్లో చెక్కతో చేసిన ప్యానెళ్లు ఎక్కువగా ఉండడమే. షార్ట్ సర్క్యూట్ తో చెక్క మొత్తం కాలి మంటలు వచ్చాయని అధికారులు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడమే ప్రమాదానికి కారణం. ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో పాటు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండడానికి మరో ప్రధాన కారణం ఈ బిల్డింగ్ కు ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకపోవడమే అని తెలుస్తోంది. ఇది పాత భవనం కావడంతో ఇందుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత బాధితులు బయటకు వచ్చేందుకు తగిన మార్గాలు లేకపోవడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి కారణంగా తెలుస్తోంది. భవనం పైనుంచి కిందికి రావాలంటే ఒకటే దారి ఉండడంతో బాధితుల్లో ఎక్కువ మంది బయటకు రాలేకపోయారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం వేగంగా స్పందించింది. అయితే మంటలు వ్యాపించిన ఇంట్లోకి వెళ్లడానికి వారికి కూడా సరైన మార్గం లేకుండా పోయింది. ఇంట్లోకి వెళ్లడానికి ఇరుకైన మెట్లు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగేలా చేసింది. ప్రమాదం కారణంగా లోపల ఇరుక్కుపోయిన బాధితులను రక్షించేందుకు షట్టర్ తో పాటు గోడ బద్దలు కొట్టాకే లోపలికి వెళ్లాల్సి వచ్చింది. దీన్ని బట్టి భవనంలోకి వెళ్లడం ఎంత కష్టంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇక భవనం బయటకు G+1 ఉన్నట్టుగా కనిపించినా లోపల G+2 ఉంది. దీంతో అందులో ఎక్కువ మంది ఉన్నారని ఎవరు ఊహించలేకపోయారు. ఈ సహాయక చర్యల్లో ఆధునిక సాంకేతిక పరికరాలు, అడ్వాన్స్డ్ ఫైర్ రోబో, బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించారు. ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు. అయితే మెట్లపై నుంచి కూడా మంటలు వ్యాపించడంతో సహాయక చర్యల్లో కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తుంది. అగ్ని ప్రమాదం నుంచి బాధితులు తప్పించుకోవడానికి మరో మార్గం ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. టెర్రస్ దగ్గర మెట్లకు తాళం వేసి ఉండడంతో బాధితులు బయటకు వెళ్లలేకపోయారు. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.